మీరు మెరుపంత వేగంగా ఎలక్ట్రిక్ 2 వీలర్ ని ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నారా? భారతదేశపు మొట్టమొదటి టైప్ 6 టైప్ 7 సపోర్ట్ అయ్యే ఒక ఛార్జర్ తీసుకొచ్చారు బోల్ట్ టీవీ వాళ్ళు. ఇదే బ్లేజ్ ఈవీ ఛార్జర్ అన్నమాట. ఈ ఛార్జర్ యూస్ చేసుకుని మీరు 15 నిమిషాల్లోనే ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ ని 45 కిలోమీటర్లకు రేంజ్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఏంటా ఛార్జర్, దీనికి సంబంధించిన కెపాసిటీ అంతా, దీనికి సంబంధించిన బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడి. ప్రెసిడెంట్ సికింద్రాబాద్ లో ఉన్న తార్బండ్ దగ్గరికి రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఆటోమొబైల్ హబ్ వద్ద అంకుర్ మోటార్ షోరూమ్ అయితే ఉంది. అంకుర్ మోటార్ షోరూమ్ వాళ్ళు బోల్ట్ టీవీ వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. వీళ్ళకి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇక బోల్ట్ టీవీ కంపెనీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఏసీ మరియు డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఆఫర్ చేస్తారు. వీళ్ళ ప్రొడక్ట్స్ 10,000 రూపాయల నుంచి అయితే ఆఫర్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే బ్లేజ్ అనే ఒక ఛార్జర్ అనమాట. ఈ బ్లేజ్ ఛార్జర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మార్కెట్ లో మనకి ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయ్యే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఏమున్నాయి, ఏతర్ కానివ్వండి లేకపోతే మనకి ఓలా, ఈ రెండు పేర్లు ఎక్కువ వినిపిస్తాయి. బట్ మీరు ఓలాని ఏతర్ ని ఛార్జింగ్ చేసుకుందాం అనుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ వద్ద మీరు ఛార్జ్ చేసుకోవాలి. కాకపోతే ఈ బ్లేజ్ అనే ఛార్జర్ లో మీకు ఓలా ఛార్జర్ ఉంటుంది, ఏతర్ ఛార్జర్, రెండు కనెక్టర్స్ అందుబాటులో ఉంటాయి. ఏ కస్టమర్ కావాల్సినట్టుగా వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అది ఇందులో ఉన్న యూఎస్పీ అనమాట. అలానే సికింద్రాబాద్ లో ఉన్న అంకుర్ మోటార్స్ లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు స్టార్టింగ్ ఆఫర్ కింద 3 నెలల పాటు ఈ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఉచితంగా ఓలా కానివ్వండి, ఏతర్ కానివ్వండి, టైప్ 6 టైప్ 7 సపోర్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్ ఏదైనా తీసుకురావచ్చు. మీరు ఫ్రీగా ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఈ టైప్ 6 మరియు టైప్ 7 ఛార్జర్ కనెక్టర్ సపోర్ట్ అవుతున్న ఎలక్ట్రిక్ 2 వీలర్స్ గురించి మీకు చెప్తాను. ఇది టైప్ 6 కనెక్టర్ అనమాట. ఈ టైప్ 6 కనెక్టర్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సపోర్ట్ అవుతుంది, సింపుల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సపోర్ట్ అవుతుంది, అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్ కూడా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది టైప్ 7 కనెక్టర్ అనమాట. టైప్ 7 కనెక్టర్ చూసినట్లయితే ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్, వేద హీరో వేద ఎలక్ట్రిక్ స్కూటర్స్, అలానే మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్, ఈ 3 వెహికల్స్ కూడా మనకి ఈ ఛార్జింగ్ కనెక్టర్ తో సపోర్ట్ అవుతుంది. ఇది కాకుండా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏమైనా ఉంటే ఈ కనెక్టర్ సపోర్ట్ అయ్యే వెహికల్స్ కూడా మీరు ఇక్కడ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక మీకు చూపించిన ఈ ఛార్జర్ గన్స్ ఏదైతే ఉన్నాయో దీని కెపాసిటీ చూసినట్లయితే 3 కిలోవాట్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తారన్నమాట. ఈ 3 కిలోవాట్ ఛార్జర్ కెపాసిటీ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ ని ఫుల్ గా మీరు కేవలం 40 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఓలా సంబంధించిన 2 కిలోవాట్ అవర్ వేరియంట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఆ 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, ఇది 3 కిలోవాట్ కెపాసిటీ ఛార్జర్ కాబట్టి ఒక 40 మినిట్స్ లోనే మీరు ఫాస్ట్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే రెగ్యులర్ గా మీకు ఏతర్ కానివ్వండి, ఓలా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక నిమిషానికి 1% ఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 15 నిమిషాలు ఛార్జ్ పెడితే 45 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడైతే మీకు డెమో చూపిస్తాను. ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మరియు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎలా ఛార్జ్ చేసుకోవచ్చు, వీళ్ళ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. బ్లేజ్ డీసీ 2 వీలర్ ఫాస్ట్ ఛార్జర్స్ ఇవి అనమాట. ఒకసారి మీకు కనెక్టర్స్ చూపిస్తున్నాను. మన టైప్ 7 కనెక్టర్ అనమాట. ఇది ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సపోర్ట్ అవుతుంది అనమాట. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సపోర్ట్ అయ్యే కనెక్టర్ ఇది. దీన్ని టైప్ 6 కనెక్టర్ అని కూడా అంటారు. ఆల్రెడీ మన ఈ ఛార్జర్ అయితే ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కనెక్ట్ అయితే చేశాను అనమాట. కనెక్ట్ చేసిన తర్వాత మీరు బోల్ట్ టీవీ అనే యాప్ అయితే ఉంటుంది. సో ప్లే స్టోర్ లో మీరు బోల్ట్ ఎర్త్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు స్కానర్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ స్కాన్ చేయొచ్చు. అంటే మీరు ఓలా కనెక్టర్ లేకపోతే ఏతర్ కనెక్టర్ దేని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టైప్ 6 టైప్ 7 నేనైతే ఏతర్ సంబంధించిన కనెక్టర్ అయితే స్కాన్ చేశాను. నేను ఆల్రెడీ కొన్ని సేవ్ చేసుకున్న వెహికల్స్ కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఏతర్ స్కూటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి టైం ఎంత, మనీ ఎంత మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎన్ని అవర్స్ ఎంత టైం అనేది మా డబ్బులు అయితే డిస్ప్లే అవుతుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను లోలో పెట్టాను టెస్ట్ చేయడం కోసం. తర్వాత మీకు అమౌంట్ చూపిస్తుంది ఎంత ఖర్చు అవుతుందని చెప్పి. ఓకే అనుకుంటే బుక్ ఛార్జర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రెడీ టు ఛార్జ్ అని వస్తుంది కదా. ఇప్పుడైతే నేను స్టార్ట్ ఛార్జింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఎస్టిమేషన్ టైం అలానే ఎంత ఎనర్జీ కన్సూమ్ అంతా కూడా మనకి యాప్ లో కనిపిస్తుంది. అలాగే మీకు ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ కూడా అవుతుంది చూడండి. ఇలాగ మీరు బోల్ట్ సంబంధించిన బ్లేజ్ ఈవీ 2 వీలర్ ఛార్జర్ అయితే కనెక్ట్ చేసుకుని మీరు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. మీరు యాప్ లో మీకు నచ్చిన టైమింగ్స్ ఎంత ఎనర్జీ కావాలంటే దానికి మీరు ఎనర్జీని సెలెక్ట్ చేసుకుని మీరు అమౌంట్ పెట్టుకుంటే చాలు, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఛార్జ్ అయిపోతుంది. అలానే నావిగేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట వీళ్ళ యాప్ లో. మీకు మీరు ఏమన్నా పలానా లొకేషన్ కు వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్ ఎత్తుక్కోవాలనుకుంటే మీరు లొకేషన్ మీద క్లిక్ చేసుకుని ఇప్పుడు దగ్గరలో ఉన్న లొకేషన్స్ ఏదైతే మీకు కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఛార్జింగ్ స్టేషన్ కి వెళ్ళాలంటే ఇక్కడ నావిగేషన్ మీద క్లిక్ చేస్తే మీ గూగుల్ మ్యాప్స్ లో కూడా ఈ మ్యాప్ వీళ్ళ లొకేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. లొకేషన్ తెలియకపోతే ఇలా కూడా చెక్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదే ప్రాసెస్ తో మీరు కావాలంటే ఏతర్ కాకుండా లేకపోతే ఓలాకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది ఇక్కడ. టైప్ 6 కనెక్టర్, టైప్ 6 కనెక్టర్ తో ఓలా స్కూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలానే మీకు ఎంత చెప్తున్న టైప్ 6 టైప్ 7 కనెక్టర్స్ ఏ సపోర్ట్ చేస్తే అన్ని వెహికల్స్ ని కూడా మీరైతే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు గమనిస్తే ఇక్కడ రేటింగ్ కూడా ఇచ్చారు. దీని కెపాసిటీ 3 కిలోవాట్ ఛార్జర్ అనమాట. సో ఇప్పుడైతే మనం బోల్ట్ అయితే బ్లేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసాం అనమాట. ఇప్పుడు 58 కిలోమీటర్ వెళ్ళింది. ఇప్పుడు నేను స్టాప్ వాచ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక 5 మినిట్స్ కి ఎంత ఛార్జింగ్ ఎక్కుతుందో మనం చెక్ చేద్దాం అండి. 43 కిలోమీటర్స్ కాస్త 44 కిలోమీటర్స్ అయింది.
టైమర్ అయిపోయిందండి. మనకి మొత్తం 5 minutes కి చూస్తున్నట్లయితే 64% వరకు ఛార్జ్ అయింది. రేంజ్ చూసినట్లయితే 48 kilometers చూపిస్తుంది. అంటే 5 kilometers యాడ్ అయింది. వీళ్ళు 1 minute కి 1 kilometer లెక్కనైతే యాడ్ అవుతుంది అనమాట. పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే 5 minutes లో మన 57 నుంచి 64 వరకు ఎక్కింది కాబట్టి ఒక 7% అయితే ఛార్జ్ అవ్వడం జరిగింది. ఛార్జర్ ఎలా వర్క్ అవుతుంది అని చూసారు కదండి. ఈ ఛార్జర్ సంబంధించిన బిజినెస్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ ఛార్జర్ కనెక్టర్ ఏదైతే ఉందో మీకు ఒక 3 kW కెపాసిటీ అవ్వడం వల్ల మీకు సింగిల్ ఫేజ్ పవర్ సప్లై ఉన్నా కూడా ఈ ఛార్జర్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇండివిజువల్ గా కస్టమర్స్ ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీ కోసం B2B పర్పస్ లో ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్స్ నేను బిజినెస్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఫ్లీట్ ఆపరేటర్స్ ఎవరైనా ఉంటే, ముఖ్యంగా ఫ్లీట్ ఆపరేటర్స్ గురించే మాట్లాడుకుందాం. ఫ్లీట్ ఆపరేటర్స్ ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ 2 wheelers ఒక 10 vehicles 20 vehicles ఉన్నాయనుకోండి, వాటిని మీరు ట్రిప్స్ వేయడానికి స్లోగా ఛార్జింగ్ పెట్టుకుంటే సుమారుగా 4 to 5 hours మధ్యలో గ్యాప్ తీసుకోవాల్సిన పరిస్థితి. బట్ ఇలాంటి ఒక ఛార్జర్ ఉంటే కనుక మీరు కేవలం ఒక 1 hour లోనే మళ్ళీ ఇంకొక ట్రిప్ కి అయితే వెళ్ళొచ్చు. దాని ద్వారా మీరు టైం సేవ్ చేసుకోవచ్చు, డబ్బులు కూడా ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రెండోది ఈ ఛార్జర్ ఇన్స్టాలేషన్ చాలా ఈజీ అనమాట. మీకు నార్మల్ సప్లైతో కూడా ఈ ఛార్జర్ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి డిస్కామ్ సంబంధించిన అడిషనల్ అప్రూవల్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ముఖ్యంగా మన రెస్టారెంట్ ఓనర్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరైనా కస్టమర్స్ వస్తే అక్కడ భోజనం చేసే టైంలోకి మనకు ఫాస్ట్ ఛార్జ్ అయిపోయే విధంగా వీళ్ళ 2 wheeler ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. అలానే ఒకసారి మన మార్కెట్ ని గమనిస్తే కనుక ఓలా ఇతర సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో సుమారుగా 5 లక్షల పైగా అందుబాటులో ఉన్నాయి. వీటికి ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ అవి కాకుండా ఇంకా చాలా చోట్ల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి అందుబాటులో లేదు. ఇలాంటి ఒక ఛార్జర్ ని మీరు ఒక బిజినెస్ ఆపర్చునిటీ కింద పెట్టుకుంటే కనుక ఒక ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సర్వీస్ ఏదైతే ఉంటుందో 24/7 అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. అలానే ఎవరైనా మీరు ఛార్జింగ్ స్టేషన్ పెడదాం అనుకుంటే మీకు కావాల్సిన ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా లభిస్తాయని చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా మనకి బోల్ట్ టీవీ సంబంధించిన బ్లేజ్ ఎలక్ట్రిక్ 2 wheeler ఫాస్ట్ ఛార్జర్ సంబంధించిన సమాచారం అనమాట. Type 6 మరియు Type 7 ఛార్జర్ కనెక్టర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా వోల్ట్ టీవీ కంపెనీ వాళ్ళు 3 kW తే కాకుండా 6 kW 12 kW కెపాసిటీ సంబంధించిన ఛార్జర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వోల్ట్ టీవీ సంబంధించిన ఛార్జర్స్ తీసుకుందాం అనుకోలేదే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో కూడా అందజేస్తాం. ఆ నెంబర్ కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చలేదే ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జర్ అయితే డ్రైవ్ ఫ్యూచర్.